Today I have to Jesus and woman of Samaria. నా ప్రియ సహోదరులారా, ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీని గురించి చక్కగా మాట్లాడుతున్నటువంటి మాటలు విందాం. ప్రభువు ఆ సమరయ ప్రాంతం అంతా తిరిగి తన శిష్యులతో తిరిగి ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు ఏమంటారండి, అయ్యా మేము ఈ సమీపముగా ఉన్న పట్టణానికి వెళ్ళి ఆహారం తీసుకుని వస్తాము, మీరు ఇక్కడ కూర్చోనండి, మీరు అలసి ఉన్నారు కనుక ఆయన ఆ యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో మిట్ట మధ్యాహ్నం అనగా 12 గంటల సమయంలో ఒక సమరయ స్త్రీ ఒక కుండను పట్టుకొని ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చింది. అప్పుడు ప్రభు అడుగుతాడు, అమ్మా నాకు దాహాన్ని ఇమ్మని. ఆమె అంటది, అయ్యా ఈ బావి లోతుగా ఉంది, మరి తోడుకోవడానికి ఏమో సేదలేదు, అయినను మీరు యూదులు మేము సమరయులం కదా, మీకు మాకు సాంగత్యం లేదు, మరి నీళ్లు నేను ఇవ్వలేను. మా పితరులైనటువంటి యాకోబు యేసోబునకు ఇచ్చిన ఈ బావిలో మా యొక్క గ్రామ ప్రజలు పశువులకును ఒంటెలకును అన్నిటికీ వాడుకోవడానికి మాకు ఇచ్చాడు అని చెప్పి యేసు ప్రభుతో మాట్లాడుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు, కనుక ఇదిగో నీవిచ్చే ఈ నీళ్లు, ఈ బావిలో నీళ్ళు అయితే మరలా మీరు త్రాగుతారు, దప్పికుంటారు, కానీ నేనిచ్చే నీళ్లు మరి త్రాగారంటే నిత్య జీవమునకు వెళతారు. అలాగే నేనిచ్చే నీళ్ళు త్రాగారంటే జీవితాంతము మీరు ఈ బావి దగ్గరకు రానవసరం లేదని అన్నప్పుడు, అయ్యా మరి నాకు ఇటువంటి నీళ్లను దయచేయి, నేను ఈ బావి దగ్గరకు రాకుండా, ప్రతిరోజు బావి దగ్గరకు రాకుండా నాకు ఈ నీళ్లు దయచేయమని ప్రభుని అడిగింది. అప్పుడు ప్రభు అంటాడు, నీకున్నటువంటి భర్తలను తీసుకొని రమ్మంటాడు. నీకు 5 భర్తలు ఉన్నారు, ఆ భర్తలు తీసుకురమ్మంటే, నాకు 5 భర్తలు లేరా, ప్రస్తుతం ఒకడున్నాడు, ప్రస్తుతం ఉన్నవాడు కూడా నీవాడు కాదు కనుక తీసుకొని రమ్మని చెప్పి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ బావి దగ్గర ఆ కొండను వదిలిపెట్టి సమరయ గ్రామానికి వెళ్ళి సమరయ స్త్రీ ఏం చేసిందంటే అందరికీ, ఇదిగో మరి మెస్సియాట యాకోబు బావి దగ్గర ఉన్నాడు, ఇదిగో చూసినట్లుగాను విన్నట్లుగాను మరి నా సంగతి అంతా చెప్పేశాడు, నేను చేసిన పాపం అంతా చెప్పాడు, నేను చేసినవన్నీ చెప్పాడు, నిజంగా ఆయన లోకరక్షకుడై ఉన్నాడు కనుక శూద్రి గాని రండి, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసుకుంది కానీ రండి అని చెప్పి ఆ సమరయ గ్రామస్తులు అందరినీ కూడా పిలుచుకొని వచ్చి ఆ స్త్రీ యేసు ప్రభువుకు పరిచయం చేసింది. నిజమే ప్రియులారా, వాళ్ళందరూ వస్తారు యేసు ప్రభు దగ్గరికి, వచ్చి యేసు ప్రభు మాటలు వింటారు, చక్కగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, ఈయన నిజమైనటువంటి లోకరక్షకుడే, ఈయన చెప్పిందల్లా నిజమే అని చెప్పి అందరూ నమ్మి దేవుని సన్నిధానంలోకి నమ్మడం జరిగింది. ఆయన సమరయ గ్రామంలో ఆ స్త్రీలతో ప్రజలతో కూడా 2 దినాలు గడిపాడు. యెరూషలేములో పండుగ జరిగినప్పుడు ఆయన చేసినటువంటి ఘనకార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు చాలా చక్కగా విన్నారు, చూసి నమ్మారు, కొందరు బాప్తిసం తీసుకున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈ దేవుడు ఈ వాక్యమును మనందరికీ ఫలింపజేయను గాక. ఆమేన్.